కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు దగ్గర వేయించేసిన శ్రీ మా గోవిందాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ ముఖ్యులు నూతన చైర్మన్ ముక్కాముల మూర్తి మాట్లాడుతూ భూత వర్తమాన భవిష్యత్ కాలజ్ఞాన యుగ పురుషులుగా అవతరించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు 430 సంవత్సరాల క్రితమే మొదటి సంఘ సంస్కర్తగా కులమతాలకు అతీతంగా ఎన్నో సంస్కరణలను పునరుద్ధరించిన మహనీయులు. అలాగే కాంచీపుర క్షేత్ర ధారిణి శ్రీ కామాక్షిదేవి అష్టాదశ శక్తి పీఠంలో అతి శక్తివంతమైన కామాక్షి అమ్మవారు కాకినాడ కామాక్షిగా అవతరించారని, శక్తిపీఠంలో మాత్రమే నిర్వహించే పౌర్ణమి రోజున అతి పవిత్రమైన నవవర్ణార్చన పూజ విశేషంగా జరుగుతుందని, అమలగా నమ్మగా ఓంకార స్వరూపిణిగా లోకమాతగా అందరి కోరికలు తీర్చే తల్లిగా వెలిశారని, ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తుల భావంతో ప్రమాణ స్వీకారం చేసి ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపడతామని, భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాలు, పూజా సేవలు విస్తరింపచేస్తామని, సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు, పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రాంతీయ ప్రముఖులు, భక్తజనులు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయ కమిటీకి తమ మద్దతును ప్రకటించారు. అప్పుడు ఎటువంటి వసతులు, వనరులు లేని టైంలోనే మొదటి సంఘ సంస్కర్తగా వెలిసి కులమతాలకు అతీతంగా జనావళిలో ఒక యుగ పురుషుడిగా వెలిసినటువంటి మహానుభావుడి యొక్క ఈ రోజున మనం పూజించుకుంటున్నాం. ఏదైనా ఒక వింత విశేషం జరిగిందంటే ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పారనే ఒక నానుడు ఉంది. అటువంటి బ్రహ్మంగారి యొక్క ఆలయం మన కాకినాడలో నడిబొడ్డులో ఉండడం మనందరికీ కూడా శుభసూచనీయం. అదేవిధంగా కాంచీపుర క్షేత్రధారైనటువంటి కంచి కామాక్షి దేవి అతి అష్టాదశ శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అయినటువంటి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం కాకినాడ కామాక్షిగా మన యొక్క సంతసేరు సినిమా రోడ్లో వెలిసి ఉండడం మనకందరికీ కూడా శుభసూచనీయం. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో జరిగే నవవర్ణార్చన కార్యక్రమం విశేషమైన ఒక శక్తిపీఠంలో జరిగే విశేషమైన పూజా కార్యక్రమం ప్రతి పౌర్ణమి విశేషంగా ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క విశిష్టతని కానీ, చండీ యాగం కానీ, ఆ యొక్క విశిష్టతను మనందరికీ కూడా భక్తుల ద్వారా ఈ నూతన కమిటీ ద్వారా ప్రసారంలో తీసుకొచ్చి భక్తులకి శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్లో కమిటీ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గతంలో పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేసి ఈ రూపాన్ని తీసుకొచ్చారు. అటువంటి మన పొన్నాడు బ్రహ్మానందం గారు కానీ మన గతంలో ముందు చేసిన కార్యక్రమాలు కూడా చాలా విశేషమైనవి. ఆయన ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా మాకు ఒక లోటుగా కనిపిస్తుంది. కావున ఇటువంటి ఈ కమిటీకి అందరూ కూడా మనం అందరూ సహకరించి ఇటువంటి వారాహి అమ్మవారికి ఎంతైతే విశేషమైన ప్రాచుర్యం ఉందో అటువంటి ప్రాచుర్యం మన కామాక్షి అమ్మవారికి రావాలని మనం అందరూ కూడా భక్తులందరూ కోరుకుని మనం అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి కోరుకుంటున్నాం. గుడికి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మా కమిటీ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ గుడికి ఏదైనా సరే మా 11 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పరిచి ఎవరైతే బాగా చేస్తారో, ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి 10 మంది పెద్దలు బాగోగులు వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే కొత్త కమిటీగా ముక్కాముల మూర్తి ఆధ్వర్యం అధ్యక్షుడిగా వాళ్ళ ఆధ్వర్యంలో 30 మంది కమిటీ చేసుకోవడం జరిగింది. త్వరలోనే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఉన్నాయండి. దాంతో రేపటి నుండి స్టార్ట్ చేసి ఆ ఉత్సవాలు మొదటిగా వస్తాయి. దాని తదనంతరం వెంటనే అమ్మవారి రాటముహూర్తం, అమ్మవారి దేవి నవరాత్రులు అవి జరుగుతాయండి. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు అని చెప్పి ధీమాతో మేము చెప్తున్నాము. అలాగే ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారంటే కారణం వాళ్ళ మీద నమ్మకంతో మేము చేసిన ఆలోచన తప్పు కాదు అనే ఆలోచనతో ఇంతమంది రావడం జరిగింది. మా ఆలోచనని వాళ్ళు ఆమోదించారు. ఆమోదం ద్వారా తెలిపారు కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరిపిస్తాం.